విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వద్ద ఐపీఎల్ సందడి నెలకొంది. ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య కాసేపట్లో మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియం దగ్గర ఉన్నాం. మరికొద్దిసేపట్లోనే ఢిల్లీ క్యాపిటల్స్కి సన్ రైజర్ హైదరాబాద్కి మధ్య ఐపీఎల్ మ్యాచ్కి మొత్తం స్టేడియం సిద్ధమైంది. మరోవైపు అభిమానులు కూడా ఇప్పటికే స్టేడియం చేరుకున్నారు. మొత్తం 28,000 మంది ఒక్కసారిగా చూడడానికి ఈ స్టేడియంలో అవకాశం ఉంటుంది. అలాగే నూతన హంగులు ఈ మధ్యనే స్టేడియం ఫ్లడ్ లైట్లు కూడా ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు. 28,000 మంది స్టేడియంలో మ్యాచ్ని వీక్షించవచ్చు. అలాగే ఈ మ్యాచ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఢిల్లీ క్యాపిటల్ విశాఖపట్నం స్టేడియంని హోమ్ స్టేడియంగా తీసుకుంది. అలాగే విశాఖపట్నం చెందినటువంటి వ్యక్తి కూడా ఈరోజు మ్యాచ్ ఆడుతున్నారు. కాబట్టి ఇటు హోమ్ గ్రౌండ్లోనూ విశాఖ చెందినటువంటి వ్యక్తి ఇదే హోమ్ టౌన్ అవడంతో చాలా ఆసక్తిగా చూస్తున్నారు అందరూ. ఎలా ఉండబోతుంది ఇవాళ మ్యాచ్? ఏమంటావు? ఈ మ్యాచ్ కూడా చాలా బాగా అవుతుంది అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ పక్కాగా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందండి. ఎలా ఉందంటావు? ఆల్రెడీ 2 మ్యాచ్లు చూసాం. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసాం, మనం ఢిల్లీ క్యాపిటల్ కూడా చూసాం. ఎలా ఉంది? చాలా బాగుంది అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? విజయనగరం అండి. ఎలా ఉంది మ్యాచ్ గురించి ఏమంటావు? నీ అభిప్రాయం ఏంటి అసలు? ఎస్ఆర్హెచ్ గెలుస్తుందండి. ఎలా ఉందండి మ్యాచ్? ఎలా ఉందంటారు ఈ రోజు? ఎలా? ఎందుకంటే మ్యాచ్ ఈ రోజు అద్భుతమైన ఫామ్ లో ఉండొచ్చండి. అందుకాక ఈ రోజు ఉగాది కాబట్టి సెలవు కాబట్టి స్టేడియం అంతా ఫుల్ గా కిక్కిసిపోయి ఉంది. మన ఎస్ఆర్హెచ్ కోసం అందరం సపోర్ట్ చేస్తున్నాం. ఈ రోజు మ్యాచ్ చాలా అద్భుతంగా 100 సెంచరీ చేస్తాడు ఈ రోజు కన్ఫర్మ్ 100%. చెప్పండి ఏమంటారు? ఈ రోజు కన్ఫర్మ్ గా హైదరాబాద్ టీమ్ 300 కొడతారు. 300 ఢిల్లీ క్యాపిటల్ కి ఇది హోమ్ గ్రౌండ్, నితీష్ రెడ్డికి ఇది హోమ్ టౌన్. ఏమంటారు? కానీ హైదరాబాద్ నితీష్ రెడ్డికే సపోర్ట్ చేస్తాం. జై నితీష్ రెడ్డి. ఏదైనా తెలుగు వాళ్ళకి వెళ్ళాలి. ఎలా ఉంది అంటే ఢిల్లీ క్యాపిటల్ కూడా స్ట్రాంగ్ టీము, మనం చూసాము. కానీ ఇది తెలుగు గడ్డ, తెలుగు వాళ్ళే గెలుస్తారు. 300 లోడింగ్. ఎలా ఉండబోతుందంటే ఇవాళ బ్యాటింగ్ ఎలా ఉండబోతుందంటావు? అంటే వైజాగ్ అంటే కొంచెం పిచ్ ఎక్కువ, బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్. ఎలా ఉండబోతుందంట? మా బ్యాటర్స్ కూడా బాగున్నారు. 300 లోడింగ్ అంతే. రైట్. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? వైజాగ్ నుంచి. ఏమంటావు ఇవాళ మ్యాచ్ మీద? ఏమంటావు నువ్వు? ఎవరు అభిమానం నువ్వు? నేను అభిషేక్ శర్మ అభిమాని. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు ఇవాళ మ్యాచ్? ఇవాళ మ్యాచ్ 300 కొట్టబోతున్నారేమో. కొడతారు. ఢిల్లీ క్యాపిటల్ ఎస్ఆర్హెచ్ సన్ రైజ్ హైదరాబాద్. ఇక్కడ చూడొచ్చు మనం. ప్రస్తుతం మనం ప్రేక్షకులందరూ లోపలికి వెళ్ళేటువంటి గేట్ దగ్గర ఉన్నాం. ప్రతి ప్రేక్షకుల దగ్గర కూడా మనం చూడొచ్చు. ఇది ప్రత్యేకమైనటువంటి టికెట్. మనం చూడొచ్చు క్యూఆర్ కోడ్ ఉంటుంది. హై సెక్యూరిటీ క్యూఆర్ కోడ్ ఉంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత వారిని లోపలికి పంపిస్తారు. మొత్తం అన్ని టికెట్లు కూడా హై సెక్యూరిటీతో మధ్య ఏర్పాటు చేశారు. అలాగే సుమారుగా 1,700 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఎలా ఉండబోతుందంటారు మ్యాచ్ ఇవాళ? హిందీ. ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. ఢిల్లీ క్యాపిటల్స్. వార్ వన్ సైడ్ ఎస్ఆర్హెచ్ ట్రావిసెట్ దొల్ల బాదుడు తగ్గేదేలే. ఇవాళ ఎవరెవరు బాగా ఆడతారు అనుకుంటున్నావు చెప్పు? కేఎల్ రాహుల్, ట్రావిసెట్, అభిషేక్ శర్మ తిరిగిలేదు, తగ్గలేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ నేను పిఎం పాలెం, మా హౌస్ ఇక్కడే. ఎలా ఉండబోతుందంటే ఇవాళ మ్యాచ్? ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఉంది. ఢిల్లీ క్యాపిటల్కి ఇది హోమ్ గ్రౌండ్, నితీష్ రెడ్డికి ఇది హోమ్ టౌన్. కాబట్టి 2 వైపులా కూడా చాలా ఆసక్తికరమైన అంశం. మీరేమంటారు? సార్ ఇది హోమ్ టౌన్, హోమ్ గ్రౌండ్ అని కాదు, ఇది మన తెలుగు ఆత్మగౌరవం కింద తీసుకొని డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ ఈరోజు మ్యాచ్ గెలుస్తుంది. అసలు లాస్ట్ టైమే కప్ మిస్ అయిపోయింది జస్ట్ ఒక 1 నెగ్లిజెన్స్ వల్ల. బట్ ఈసారి అలాగే ఏం అవ్వదు. డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ విన్. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నితీష్ రెడ్డికి ఇది హోమ్ టౌన్. ఇది అందరూ చాలా మంది అభిమానులు నితీష్ రెడ్డికి విషెస్ చెప్పడానికి ప్రత్యక్షంగాను కొన్ని కోట్ల మంది టీవీల ముందు కూర్చొని చెప్తున్నారు. మీరేమంటారు? అంతే, మేము కూడా నితీష్ రెడ్డి బాగా ఆడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆయన అంత బాగా ఆడితే మాకు అంత ఆల్ ది బెస్ట్. నితీష్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చాను? చూడొచ్చు మనం చాలా మంది అభిమానులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఒరిస్సా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మనం అందరూ కూడా ప్రస్తుతం అభిమానులంతా కూడా స్టేడియం లోపలికి వెళ్తున్నారు. మ్యాచ్కి ఒక గంటన్నర ముందు వారిని అందరూ లోపలికి పంపిస్తున్నారు. 3:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం 20 గేట్ల ద్వారా ప్రేక్షకులు లోపలికి వెళ్తారు.
ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయి స్కాన్ చేసిన తర్వాత హై సెక్యూరిటీ టికెట్ని స్కాన్ చేసిన. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? వైజాగ్ ఎలా ఉండబోతుందంటారు ఇవాళ మ్యాచ్? ఆసమ్ ఉంటది. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇక్కడ గెలిచింది, సన్ రైజర్స్ కూడా బాగా ఆడారు. కానీ సన్ రైజర్సే గెలుస్తుంది ఈసారి, ఎందుకంటే మొన్న మన ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కాబట్టి ఈసారి సన్ రైజర్సే గెలుస్తుంది గ్యారెంటీ. విశాఖపట్నం క్రికెటర్ నితీష్ రెడ్డి ఆడుతున్నారు, ఏమంటారు? సూపర్ ఆసమ్ గా బ్లాక్ బస్టర్ గా ఆడతాడు. ఎక్కడి నుంచి వచ్చేస్తారు? You are from? Yeah, from Vizag only. ఎలా ఉండబోతుందంటారు ఇవాళ Very మ్యాచ్? nice. మనం చూడొచ్చు చాలా మంది అభిమానులు వచ్చారు ఇతర ప్రాంతాల నుంచి. ఎలా ఉండబోతుందంటారు మ్యాచ్? ఎక్సైటెడ్. ఢిల్లీ క్యాపిటల్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు, ఎస్ఆర్హెచ్ కూడా మంచి బ్యాటింగ్ లైన్ లెంత్ ఉంది, ఏమంటారు? ఆల్ ద బెస్ట్. ఓకే, ఎస్ఆర్హెచ్ ఆల్ ద బెస్ట్ ఎస్ఆర్హెచ్. ఓకే, ఎవరు బాగా ఆడాలనుకుంటారు? ఆటారమ్మ కొడుకు క్లాస్ అండ్ హెడ్ మీరు చెప్పండి. శర్మ. డీసీ రాహుల్, కేఎల్ రాహుల్ బాగా ఆడతాడు. ఎందుకంటే ఇది వైజాగ్ ఇల్లు హోమ్ గేమ్ ఇచ్చారు కాబట్టి కేఎల్ రాహుల్ నిలబెట్టుకుంటాడు, మాట నిలబెట్టుకుంటాడు కన్ఫర్మ్. ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ కావచ్చు, ఎస్ఆర్హెచ్ కావచ్చు, రెండు వైపులా కూడా ప్లేయర్స్ కి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కూడా తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఎక్కువ మంది ఎస్ఆర్హెచ్ కి తమ మద్దతు తెలియజేస్తారు. ఖచ్చితంగా ఈసారి మ్యాచ్ కూడా బాగుంటుందని చెప్తున్నారు. విశాఖపట్నం స్టేడియంకి ఒక బ్యాటింగ్ పరంగా ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది. చాలా చక్కటి స్కోర్ ఇక్కడ పిచ్లో జరిగినటువంటి గత మ్యాచ్లు మనం పరిశీలించినప్పుడు చూడొచ్చు. ఎందుకంటే ఎక్కువ బ్యాటింగ్ అనుకూలించేటువంటి పిచ్చిది విశాఖపట్నంలో ఉంది. మొన్న జరిగినటువంటి మ్యాచ్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది, ఒక అద్భుతమైన చేసి ఈసారి కూడా ఒక అద్భుతంగా చివరి బంతి వరకు కూడా చాలా చక్కగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏసీఐ వీడీసీఏ స్టేడియంని చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తం 34 ఆడియన్ బాక్సులు కొత్తగా నిర్మించారు. అందులోని ఈసారి మ్యాచ్ చూడడానికి రాజకీయపరమైనటువంటి బీసీసీఐ నుంచి కూడా ప్రముఖులు వస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ వస్తున్నారు. అలాగే ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు, అలాగే బీసీసీఐ చెందినటువంటి జైషా కూడా వస్తున్నారు. అలాగే బీసీసీఐ చెందినటువంటి ఎంతోమంది ప్రముఖులు కూడా ఈరోజు మ్యాచ్ వీక్షించడానికి వస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్కి ఇది హోమ్ గ్రౌండ్, అలాగే నితీష్ రెడ్డికి ఇది హోమ్ టౌన్. ఇటు హోమ్ గ్రౌండ్, హోమ్ టీమ్ రెండు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మ్యాచ్ తిలకించడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు విశాఖపట్నం క్రికెట్ స్టేడియం దగ్గర సందడి చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.